రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇష్యూ. పోక్సో కేసు నమోదైంది, కానీ ఇప్పటిదాకా అరెస్ట్ కాలే. మామూలుగా మనం ఇట్లాంటి కేసులలో రెండు పదాలు వింటాం. చట్టానికి అందరూ సమానం అనేది కొంతమంది మాట్లాడతారు, చట్టం తన పని తను చేసుకొని పోతుంది అని ఇంకొందరు మాట్లాడతారు. రెండు పదాలు ఇప్పుడు కూడా విన్నాం మనం. నిజంగా చట్టం తన పని తను చేసుకొని పోతుందా? అసలు ఈ కేసుని మొత్తం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనతో పాటు కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఇంతకుముందు నేను ఇంట్రోలో చెప్పినట్టు ఆల్రెడీ ప్రభుత్వం మాటలు చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీకు అనిపిస్తుందా అట్లా కేసు చూస్తున్నప్పుడు? ఇది బాధితురాలకి న్యాయం జరుగుతుందని కానీ చట్టం ప్రకారం శిక్ష పడుతుందని కానీ నేనైతే నమ్మట్లేదు. కాకపోతే మనందర ఆశ కోరిక ఏంటి అంటే చట్టం తన పని తాను చేసుకుని పోవాలి, చట్టం ముందు అందరూ సమానులే అనేది ఈ రోజుకి మనం ఆ ఆశ చావకుండా మనం అలా ఉండాలనే కోరుకుందాం. కానీ షరతులు వర్తిస్తావి అన్నట్లు ఇప్పటికే నిన్నంతా అందరూ ఏం మాట్లాడాలి అని మల్లగొల్లాలు పడి ఈవేళ నుంచి మళ్ళీ కొన్ని గొంతులు లేస్తున్నాయి. ఏది బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడిని నెత్తి మీద పెట్టుకుంటా, పాపం మగపిల్లోడు, స్టాండ్ విత్ భగీరథ్ అని కూడా స్లోగన్స్ వస్తున్నాయి. పాపం పిల్లోడు, ఈ పిల్ల సగం సగం బట్టలు వేసుకుని వాడిని రెచ్చగొట్టి వాడిని ముగ్గులోకి దింపి హనీ ట్రాప్ చేసింది పిల్ల. ఈ పాపం 24 ఏళ్ల పిల్లోడు, పాపం 17 ఏళ్ల పిల్ల చేతిలో మోసపోయాడు. మోసపోయి ఈరోజు పరారీలో ఉన్నాడు. హైకోర్టులో బెయిల్ కోసం వేసుకున్నాడు. ఎంత కష్టం వచ్చింది బిడ్డకి. సాక్షాత్తు ఒక హోమ్ మినిస్టర్, సహాయ హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ కొడుక్కి ఇలాంటి కష్టమా? సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టే కదా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. మీరు ఇట్లా మాట్లాడటం సమంజసమేనా? ఎన్ని పోక్సో కేసులు లేవు, వాళ్ళందరి గురించి మీరు ఇట్లాగే మాట్లాడుతున్నారా? నేరం ఎవరు చేసినా నేరం నేరమే. అది బాలబాలికల పట్ల నేరం చేస్తే దాన్ని ఇంకా గట్టిగా మనం ఖండించాలి. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళపైన ఏదైనా జరిగితే దానిని ఉపేక్షించాల్సిన వీలే లేదు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక చట్టం ఉంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, పోక్సో యాక్ట్. తీసుకొచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంచెం స్ట్రింజెంట్గా తయారు చేశారు దాన్ని. అంటే ఎట్లా అంటే అసలు చంపేయాల్సిందే. ఒక బాలిక పట్ల ఒక పెద్ద వయసు అతను ఎవరైనా సరే అలా చేశాడు అని అంటే చంపేయాల్సిందే అన్నంత లెవెల్లో మాట్లాడుకుంటూ వచ్చారు. అసలు ఎన్కౌంటర్లకి ఇట్లాంటి వాటికి మాలాంటి వాళ్ళం వ్యతిరేకం. మనకు ఒక చట్టం ఉంది, చట్టంలో ఎక్కడ ఎన్కౌంటర్ చేయమని లేదు. చట్టం ప్రకారం మీరు ఎఫ్ఐఆర్ చెయ్యండి, చట్టం ప్రకారం ఛార్జ్ షీట్ వేయండి, కోర్టులో ప్రొసీడ్ అవనివ్వండి. కాకపోతే కొంచెం త్వరగా న్యాయాన్ని త్వరితంగా చేయమని చెప్తున్నాను తప్పితే వీళ్ళకొక న్యాయం వాళ్ళకొక న్యాయం చేయమని చెప్పట్లే. అందుకని ఇక్కడ మాకు కనిపిస్తుంది అతని ఇంటి పేరు బండా, వాళ్ళ నాన్న సంజయ్య కాదు, భగీరథ అనే ఒక 24 ఏళ్ల కుర్రాడు, రిపీటెడ్గా అగ్రెసివ్ నేచర్ ఉన్న పిల్లోడు, రిపీటెడ్గా వేరే పిల్లల్ని కొడుతున్న పిల్లాడు, అబ్యూజ్ చేస్తున్న అబ్బాయి, ఫిజికల్గా మెంటల్గా అబ్యూజ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం మేము. కానీ బండి సంజయ్ గారు అంటున్నారు దీంట్లో, ఆయన ఒక బీసీ లీడర్ కాబట్టి, కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఆయనను ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యుల మీద ఇట్లాంటివి చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఒకటండి, పోనీ అలాగే చేశారు అనుకుందాం, ఎవరొచ్చి మీ అబ్బాయికి హాస్టల్లో పిల్లల్ని కొట్టమని చెప్పారు, ర్యాగింగ్ చేయమని చెప్పారు? ఇది అందరికీ తెలిసిందే, నీకు కూడా తెలిసిందే. తెలిసినప్పుడు నువ్వేం చేసావు? కూర్చోబెట్టి చెప్పాలి కదా, అరే బిడ్డ మనం అసలే బీసీలవి, కింద నుంచి వచ్చాం పైకి,
పైన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన తొక్కేస్తారు బిడ్డ, ఎంత కష్టపడి సామ్రాజ్యాన్ని స్థాపించుకుని వచ్చాను, మరి నీ వల్ల అది ఇది అవ్వకూడదురా బిడ్డ అని చెప్పుకోకపోయావా నువ్వు ఎందుకు చెప్పలే? తొక్కేస్తున్నారని సింపుల్గా తేల్చేసే బదులు తొక్కేస్తున్నారు అని అలా కొట్టడం కరెక్ట్ అని చెప్పు నువ్వు. బండి సంజయ్ కావచ్చు, ఇవాళ భగీరథను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ వీడియో అయితే బయటకు వచ్చింది, ఆ వీడియో అయితే ఫ్యాబ్రికేటెడ్ వీడియో కాదు, అదేమి ఏఐ వీడియో కాదు, ఆ వీడియోలో ఉన్నది భగీరథే. కొట్టిన తన్నులు తిన్న బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతనే నాదే తప్పు అని చెప్పి అతను ఒక లెటర్ కూడా రాసి ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఎంతైనా సరే ఆ అబ్బాయి తప్పే చేశాడు అనుకుందాం, పోనీ ఆ లెటర్ రాసిన దాని ప్రకారం అతను తప్పే చేశాడు, నీకెవడు ఇచ్చాడు అని కొట్టే హక్కు? ఇప్పుడు అబ్బాయి తప్పే చేశాడు పోనీ ఒప్పుకుందాం, మీరు చెప్పిందే కరెక్ట్ అన్నాం, నీకు కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నామండి, నా మాటలు మీకు నచ్చలేదు, మీ వ్యవహారం నాకు నచ్చలేదు, నేనేం చేయాలి? ఇక్కడ మా ఆఫీస్కి వచ్చారు కదా, నన్నేం చేస్తుందిలే అని మీరు నన్ను 2 పీకినా, నన్నేం చేస్తుందిలే ఈవిడ అని చెప్పి నేను 2 పీకినా కరెక్టా? సైలెంట్గా సరే మేడం మీకు నాకు కుదరట్లేదు, ఇంటర్వ్యూ ఆపేద్దాము, మీ దవ మీది నా దవ నాది అనేది ఒక పద్ధతి. అవును. అంతేగాని ఆ పిల్లవాడు ఏదో సరిగా బిహేవ్ చేయలేదని, నీ పెద్దరికాన్ని ఆమోదించలేదని, నీకు జీ హుజూర్ అనలేదని వాడిని బట్టి కొడతా ఎట్లా? అసలు ఎట్లా కొట్టారంటే అది చూస్తేనంటే రక్తం మరుగుతుంది ఎవరికైనా. అసలు ఆ పిల్లోడి తల్లి ఆ వీడియో చూసి ఎంత బాధపడి ఉంటుంది. ఆ పిల్లోడు జీవితాంతం ఇది గుర్తుంటుంది, ఆ పిల్లోడికి ఈ ట్రామా ఉంటుంది. నన్ను పలానా అప్పుడు ఇప్పుడు మనకు చూడండి, ఎప్పుడన్నా చిన్నప్పుడు ఇంకెక్కువ గుర్తుంటుంది, మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో అంతా కలిపి వాడికి కూడా 18 ఏళ్ళు కూడా ఉన్నట్లేవు. ఇంజనీరింగ్ చేరేటప్పుడు ఎంత ఉంటాయండి? ఫస్ట్ ఇయర్ పిల్లోడు ఆ పిల్లోడు, లేదు 19 ఏళ్ళు ఉంటాయి. వాడు నువ్వు కొట్టాల్సిన అవసరం ఏంటి? అంత పుడింగి గడివా నువ్వు? ఇంకొక రోజు ఇంకో పిల్లోడిని నుంచోబెట్టి కొడుతున్నాడు, కొడుతుంటే వేరే వాడు ఎవడో వచ్చి సాయం చేయబోయాడు, నువ్వు కాదు నేను ఉన్నా కదా నేను చూసుకుంటా అని బూతులు తిట్టుకుంటూ ఆ కొట్టే విధానం ఈ వీడియోలు మనం అందరం చూసినప్పుడు బండి సంజయ్ చూసే అవకాశం ఉండదా? ఏం చేసావు అప్పుడు నువ్వు? నీ కొడుకు మీద నువ్వేమి శ్రద్ధ పెట్టావు? నీ మీద ఎవరో కుట్రలు చేసేంతలాగా నువ్వు నీ కొడుకుని ఎందుకు వదిలిపెట్టావు? సోకాల్డ్ మేధావులు కొంతమంది ఏం చెప్తున్నారంటే, అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పెంపకం ఇట్లనే ఉంటుందా, అమ్మాయికి ఎందుకు చెప్పలేదు అని అంటున్నారు. పెంపకం అనేది ఓన్లీ అమ్మాయి తల్లిదండ్రులకే వర్తిస్తుందా, అబ్బాయి తల్లిదండ్రులకు వర్తించదా? మనుషులు అనే వాళ్ళకి ఎవరికైనా సరే ఆడపిల్లకే పాలిస్తారు, మగపిల్లోడికి పాలివ్వరని కానీ, మగపిల్లోడికే బట్టలు వేస్తారు, ఆడపిల్లకి బట్టలు వేయరని కానీ ఎక్కడైనా ఉందా? ఆడపిల్ల తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు ఏంటండి, అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ అమ్మాయి 17 ఏళ్ళు అండి, అమ్మాయికి పోనీ అమ్మాయి చిన్నతనమే చపల చిత్తమే అనుకుందాం, లేకపోతే ఇంకోటి అనుకుందాం, ఆ 17 ఏళ్ళకి అమ్మాయి బరి తెగించింది అనుకుందాం, మరి వీడికి 24 ఏళ్ళు వచ్చినోడు ఎందుకు బరి తెగించాడు చెప్పండి? అంటే వీడికి లైసెన్స్ వేసుకుని పుట్టాడా? పుడతానే మగపిల్లోడు అయితే లైసెన్స్ ఉంటుందా? మగపిల్లల తల్లిదండ్రులకి ఏమీ పెంపకాలు అక్కర్లేదా? ఆడపిల్లల తల్లిదండ్రులే పెంపకం నేర్చుకోవాలా? ఏమైనా ప్రైవేట్ క్లాసులు తీసుకోవాలా? కొన్ని చెప్పండి. ఇట్లాంటి కేసులలో బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి చాలా మంది అమ్మాయిలు వెనక్కిపోతారు, కానీ ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయినే ఆమె ధైర్యాన్ని తగ్గించేటట్టు, ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటట్టు ఆ పాప ఎక్కడ బయట కనిపించడానికి వీల్లేదు, వినిపించడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ పాపను తీసుకొని వచ్చింది ఎవరు? వాళ్ళ తల్లి. ఇప్పుడు వాళ్ళ తల్లిని డౌన్ చేశారనుకోండి మోరల్గా, కేసు ఆగిపోతుంది కదా. వీళ్ళ కుట్ర అది. వాళ్ళ తల్లిదండ్రుల మీదకి వెళ్ళే విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులు ఈ అమ్మాయికి బాసటగా వచ్చారు. ఎప్పుడు వచ్చారు బాసటగా? మీరు చేసిన పనులు ఏంటి? ఈ అబ్బాయి ఇట్లా చేశాడు అని చెప్పి మీ ఇంటికి ఒక మధ్యవర్తి ద్వారా వస్తే ఎంతమందితో తిరిగింది అనే మాట నువ్వు మాట్లాడితే కదా వాళ్ళ కోపం వచ్చేసింది వెనక్కి. నువ్వు దారికి రాకపోతే కదా వాళ్ళు వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చి కూడా వాళ్ళు గమ్మునున్నారు. వాళ్ళేమి కేసులకి దీనికి వెళ్ళాలని అప్పుడు లేదు వాళ్ళకి. కానీ ఈలోపు మీరు ఏం చేశారు? సోషల్ మీడియాలో ఆ ఫోటోలు సర్క్యులేట్ చేశారు. ఇది తప్పు. రెండోది, నిర్మల్ పోలీస్ స్టేషన్లో
భగీరథ ఫ్రెండ్స్ తోటి కేసు పెట్టించారు. ఏమని, ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది అని. అమ్మ ఇదేదో విషయం ఎక్కడికో వెళ్తుంది, మనం జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు వెళ్ళారు బషీర్పేట పోలీస్ స్టేషన్కి. వెళ్తే అక్కడ ఈ పేర్లు ఇవన్నీ చూసి ఆ పోలీసులు వాళ్ళకి ఉప్పందిస్తే కరీంనగర్లో అక్కడ కరీంనగర్లోనేమో వెళ్ళగానే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఇక్కడేమో 4 గంటలు 5 గంటలు హైడ్రామా తర్వాత మేము కోర్టుకు పోతాము, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటాము, మీడియాకి వెళ్తాము అన్న తర్వాత అప్పుడు ఇక్కడ ఎఫ్ఐఆర్ చేశారు. జరిగింది ఇది.